హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్ 2019 క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అన్నీ ఒకేసారి చెప్తే లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి కట్ చేసి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. ఓకే, సో ఈ ఏపీసెట్ 2019 క్వశ్చన్ పేపర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయి అంటే క్వశ్చన్లు 34th క్వశ్చన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఆ 34th క్వశ్చన్ దగ్గర నుంచి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 34th క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ అడిగారు. ఈ గివెన్ కాంపౌండ్కి ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ అనేది అడిగారనమాట. సో ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్, 6 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఒక దాని దగ్గర క్లోరిన్, మిథైల్, ఇథైల్, బ్రోమిన్ అనేది ప్రజెంట్ అయింది. ఈ నాలుగిట్లో ఈ కాంపౌండ్కి ఏది కరెక్ట్ ఆన్సరో మనం చూద్దాం. ఓకే, విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ పెట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? వర్డ్ రూట్ ఉండాలి, అండ్ ప్రిఫిక్సెస్ ఉండాలి, సఫిక్సెస్ ఉండాలి. అవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సో ఇది సైక్లిక్ స్ట్రక్చర్ కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి నెంబరింగ్ అనేది ఇద్దామో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మనకి ఇచ్చిన కాంపౌండ్. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మిథైల్ దగ్గర నుంచి మనం నెంబరింగ్ ఇద్దాం. ఎక్కడ? యాంటీ క్లాక్ వైజ్లో ఫస్ట్ నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5 6. వీటన్నిటిని మనం ఇక్కడ 1 2 4 ఎక్కడెక్కడ సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఉన్నాయో ఆ సబ్స్టిట్యూయెంట్స్ నెంబర్స్ అనేటివి మనం ఇక్కడ వేయాలి అనమాట. సో ఈ సబ్స్టిట్యూయెంట్స్ నెంబర్ ఫస్ట్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది, 2 4 6. మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఇక్కడ కూడా ఏంటి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం నెంబరింగ్ ఇచ్చాం. ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముంది? మిథైల్ గ్రూప్. సెకండ్ కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్. 4th కార్బన్ దగ్గర బ్రోమిన్. 6th కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. సో వీటన్నిటిని మనము కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక విధంగా నెంబరింగ్ ఇద్దాం. ఏంటి? అన్సాచురేషన్ అనేది కంటిన్యూ అయ్యేలాగా. అన్సాచురేషన్ అంటే ఏంటి? డబల్ బాండ్ అనేది ఉంటే దాన్ని మనం అన్సాచురేషన్ అంటున్నాం. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇథైల్కి నెంబరింగ్ స్టార్టింగ్ నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5 6. ఫస్ట్ కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, 5th కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది. సో మొత్తం మనం క్యాల్కులేట్ చేస్తే 11 వస్తుంది. ఓకే, దెన్ ఈ మూడిట్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా నెంబరింగ్ ఇవ్వచ్చు, కానీ ఇది మనకు కరెక్ట్ వస్తుంది కాబట్టి లీస్ట్ సమ్మేషన్ ఏదైతే ఉందో అది మనం కరెక్ట్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఒకసారి అది చూసిన తర్వాత ఈ వీడియోలు చూడండి, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, దెన్ ఇప్పుడు మన నెంబరింగ్ అనేది ఈ 11 లీస్ట్ సమ్మేషన్ ఏదొచ్చింది? దీనికన్నా లీస్ట్ సమ్మేషన్ ఏది వచ్చింది కదా. సో ఈ నెంబరింగ్ కరెక్ట్ అనుకున్నట్లయితే వర్డ్ రూటు, ప్రిఫిక్స్, సఫిక్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇక్కడ అల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా మనము అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, అల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటి? ఏబిసిటీల దగ్గర నుంచి ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని మనం ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇథైలు, మిథైలు, క్లోరిన్, బ్రోమిన్ వీటన్నిటిలో అల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ ఏది వస్తుంది? బ్రోమిన్ వస్తుంది. బ్రోమిన్ ఏ కార్బన్ దగ్గర ఉంది? 5th కార్బన్ దగ్గర ఉంది. 5 బ్రోమో. బి తర్వాత క్లోరిన్, మిథైల్, ఇథైల్. సి ఫస్ట్ వస్తుంది కదా. సో 3rd కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. నెక్స్ట్ మిథైల్, ఇథైల్. ఎమ్ ఫస్ట్ వస్తుందా? ఈ ఫస్ట్ వస్తుందా? ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ మిథైల్, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఈ ఆర్డర్ వైడ్గా ఎక్కడ ప్రజెంట్ అయిందో మనం ఇక్కడ చూద్దాం. 5 బ్రోమో, ఇక్కడ 4 బ్రోమో ఉంది, ఇక్కడ 1 బ్రోమో ఉంది. ఈ రెండు మనం ఈజీగా తప్పు అని చెప్పేయచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 బ్రోమో 3 క్లోరో కరెక్ట్గా ఉంది. ఇక్కడ 5 బ్రోమో 1 క్లోరో ఉంది. ఫస్ట్ కార్బన్ దగ్గర మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఇది రాంగ్ ఉంటుందన్నమాట. సో అందుకోసం దిస్ వన్ ఆల్సో రాంగ్ ఆన్సర్.
సో 5 బ్రోమో 3 క్లోరో 1 ఈథైల్ 2 మిథైల్ సైక్లోహెక్సే హెక్స్ 1 ఈన్. దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆర్డర్. సో ఎందుకు కరెక్ట్ ఆర్డర్ అంటున్నామంటే మనం ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ చూసి ఇక్కడ అన్సాచురేషన్కి కంటిన్యూగా మనం ఎప్పుడైనా నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా ఇవ్వకూడదు 1 2 3. అన్సాచురేషన్ అంటే డబల్ బాండ్ కదా, ఈ డబల్ బాండ్కి కంటిన్యూ అయ్యేట్లుగా మనం నెంబరింగ్ ఇవ్వాలి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 5 బ్రోమో 3 క్లోరో 1 ఈథైల్ 2 మిథైల్ సైక్లోహెక్స్ 1 ఈన్. 1 ఈన్ అని ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబల్ బాండ్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ 1 ఈన్ అంటున్నాం. హెక్సా అంటే మనకు తెలుసు 6 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. అండ్ 2 మిథైల్ సైక్లిక్ ఫార్మేషన్ కాబట్టి సైక్లోహెక్స్ 1 ఈన్ అంటున్నాం. ఓకే, అర్థమైందా స్టూడెంట్స్? ఒకవేళ మీకు టఫ్గా ఉన్నట్లయితే ఇంకేమైనా లెంతీగా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది 34th క్వశ్చను. నెక్స్ట్ మనం 35th క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇది 35th క్వశ్చన్. 35th క్వశ్చన్లో వాళ్ళు మనకి ఏమడిగారు? ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఫర్ ద గివెన్ కాంపౌండ్ ఈజ్. ఏమడుగుతున్నారు ఇక్కడ? మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్స్ అంటున్నారు. ఇదన్నీ ఏంటి? చైర్ ఫార్మేషన్, ఇది చైర్ ఫార్మేషన్, ఇది బోట్ ఫార్మేషన్, ఇది ట్విస్ట్ బోట్ ఫార్మేషన్. ఓకే, సో ఈ సైక్లోహెక్సేన్ని ఈ విధంగా డ్రా చేశారనమాట. సో దీన్ని మనం ఈజీ వేలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో 35th క్వశ్చన్. ఇక్కడ మనకు కొన్ని రూల్స్ అనేటివి ఉన్నాయి. కొన్ని రూల్స్ ఏంటంటే ఈక్విటోరియల్ పొజిషన్ అంటే ఏంటి? దిస్ వన్ ఈజ్ ఈక్విటోరియల్ పొజిషన్, ఇది యాక్సియల్ పొజిషన్, ఇది అనమాట. ఈక్విటోరియల్ పొజిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాక్సియల్ పొజిషన్. అండ్ ఇక్కడ ట్రాన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సిస్. ఏదైతే ఈక్విటోరియల్ ఉంటుందో ఈక్విటోరియల్కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నమాట. ఓకే, మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మనం ఇక్కడ నుంచి ఇది ఎందుకు కాదు మనం తెలుసుకుందాం. ఓకే, డి ఉంది కదా, డి ఆప్షన్. ట్విస్ట్ బోట్ స్ట్రక్చర్ ఉంది. సో ట్విస్ట్ బోట్ స్ట్రక్చర్ ఉండాలంటే ఏముండాలి? ఈ సైక్లిక్ ఫార్మేషన్లో డబల్ బాండ్స్ అనేటివి ఉండాలన్నమాట. ఎటువంటి డబల్ బాండ్స్ లేవు కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏమని? ట్విస్ట్ బోట్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జరగదు. ఈ సైక్లిక్ ఫార్మేషన్లో ఎటువంటి అన్సాచురేషన్ లేదు కాబట్టి మనం ఈజీగా ఇది తప్పు అని చెప్పేయచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇదేంటి? బోట్ ఫార్మేషన్. సో బోట్ ఫార్మేషన్ కావాలంటే మనకి ఏముండాలి? ఫ్లాగ్ పోల్ ఇంట్రాక్షన్ అనేటివి ఏమీ లేవు ఇక్కడ. అండ్ హైడ్రోజన్ బాండ్స్ అనేటివి ఏమీ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫ్లాగ్ పోల్ ఇంట్రాక్షన్స్ జరగలేదు కాబట్టి అండ్ హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇది కూడా ఈజీగా మనం తప్పు అని చెప్పేయచ్చు. సో ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది ఉందో ఎందుకు ఉందో మనం తెలుసుకుందాం. ఓకే, సో బి చూసుకున్నట్లయితే మనము సో ఏకి బికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ CH3H, ఇక్కడ HCH3 అనేది చేంజ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బి ఆప్షన్. మనం అల్లైలిక్ ఫార్మేషన్ చూసుకున్నట్లయితే సో ఇది మన అల్లైలిక్ ఫార్మేషన్ అండి. ఈ అల్లైలిక్ ఇది డబల్ బాండ్ CH3, ఇది CH3. ఇది యాక్సియల్ పొజిషన్లో ఉంది కదా, ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది కదా, ఇది ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఈజీగా ఏమనుకుంటాం? ఓ ఇది కరెక్టే, ఈక్విటోరియల్ పొజిషన్ ఉంది కాబట్టి అనుకుంటాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్విస్ట్, ఇది బల్క్ అమౌంట్ ఆఫ్ గ్రూప్, ఇది కూడా బల్క్ అమౌంట్ ఆఫ్ గ్రూప్. ఓకే, అర్థమైందా? ఇక్కడ బల్క్ అమౌంట్, ఇక్కడ బల్క్ అమౌంట్ ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టియరిక్ హిండరెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. సో స్టియరిక్ హిండరెన్స్ అనేది ఫామ్ అయ్యి క్రౌడింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది స్టెబిలైజ్ అవ్వదన్నమాట. మన క్వశ్చన్ ఏంటి అంటే ఏది మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అంటున్నారు. ఇక్కడ స్టియరిక్ హిండరెన్స్ ఉండడం వల్ల స్టేబుల్ అవ్వదు. ఓకే, క్రౌడింగ్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది కాబట్టి స్టేబుల్ అవ్వదు కాబట్టి ఇది అన్స్టేబుల్ కాంపౌండ్ అనొచ్చు. సో ఇక్కడ ఇది రాంగ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ బల్క్ అమౌంట్ ఆఫ్ గ్రూప్స్ 2 మిథైల్ గ్రూప్సే ఉన్నాయి కాబట్టి స్టియరిక్ హిండరెన్స్ అనేది ఉంటుంది అండ్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఈవెన్ దో ఇది ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్నా కానీ దీన్ని మనం తప్పు అని చెప్పచ్చు.
ఓకే. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే 1,3 అల్లైలిక్ స్టియరిక్ క్రౌడింగ్ అనేది ఉంది. 1,3 అల్లైలిక్ స్టియరిక్ క్రౌడింగ్ అనేది ఉండడం వల్ల ఇది స్టెబిలిటీని కోల్పోతుంది, అన్స్టేబుల్ అవుతుంది. కాబట్టి ఈ బి ఆప్షన్ అనేది మనం ఈ తప్పు అని చెప్పచ్చు. ఏ ఆప్షన్ చూసుకున్నట్లయితే అల్లైలిక్ ఫార్మేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ మనకి టాప్ పొజిషన్లో హైడ్రోజన్ ఉంది. ఓకే. సో ఇది బల్క్ అమౌంట్ ఆఫ్ గ్రూప్, ఇది చాలా చిన్న అమౌంట్. హైడ్రోజన్ అనేది చాలా చిన్న అమౌంట్ కదా వెన్ కంపారిజన్ టు మిథైల్. సో ఎటువంటి స్టియరిక్ హిండరెన్స్ అనేది ఉండదన్నమాట, ఎటువంటి క్రౌడింగ్ అనేది ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఇది పెద్దది, ఇది చిన్నది, రెండు పెద్దగా ఉంటే క్రౌడింగ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది పెద్ద గ్రూప్ ఉంది, ఇది చిన్న గ్రూప్ ఉంది, కాబట్టి ఎటువంటి స్టియరిక్ హిండరెన్స్ అనేది ఫామ్ అవ్వదు. సో నో స్టియరిక్ హిండరెన్స్ హియర్. అల్లైలిక్ ఫార్మేషన్లో ఇది మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఏ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. ఈ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. ఓకే. మనం చూసుకున్నట్లయితే రెండు సిమిలర్ స్ట్రక్చర్ లాగానే అనిపిస్తున్నాయి, కానీ స్టియరిక్ హిండరెన్స్ అనేది ఈ రెండింటి మధ్య తేడా ఉంటుందన్నమాట. ఇది 35th క్వశ్చన్. సో నెక్స్ట్ 36th క్వశ్చన్. ఇది చాలా ఈజీ అండి. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి చూసుకున్నట్లయితే ఆప్టికల్లీ ప్యూర్ 1 and 2 were heated with NaN3 in DMF. The correct statement from the following is, సో వాళ్ళు ఆల్రెడీ ఏమి ఇచ్చేసారు, ప్యూర్ 1 and 2 ఇచ్చేసారు. 1 and 2 అనేది జనరల్ కాంపౌండ్స్ అనుకున్నట్లయితే ఈ బ్రోమిన్ అబోవ్ ద ప్లేన్లో ఉండడం వల్ల ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ అనేది క్వైట్ ఆపోజిట్గా ఉంటుందన్నమాట. ఇది మనం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వైట్ ఆపోజిట్ ఫార్మేషన్లో ఉంటుంది, ప్లేన్ వచ్చేస్తుంది. కాబట్టి ఫోర్త్ ప్యూర్ ఫార్మేషన్లో ఇక్కడ ఆల్రెడీ ఇదేంటి అబోవ్ ద ప్లేన్ ఉంది, ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఇది డార్క్ లైన్తో ఉంది, ఈజీగా ఇక్కడికి వచ్చి అటాక్ అయిపోతుంది. ఓకే. సో మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ రెండోది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు సేమ్ ప్లేన్లో ఉన్నాయి. ఇది సేమ్ ప్లేన్లో ఉంది, ఇది సేమ్ ప్లేన్లో ఉంది. సో ఎవరు ఎక్కడికైనా వచ్చి అటాక్ అయిపోవచ్చు అనమాట. అండ్ సేమ్ టైం ఇది డెసిమిక్ మిక్చర్ అనేది ఇచ్చేస్తుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ కాంపౌండ్ ఆఫ్ ఫోర్త్ వన్, సెకండ్ వచ్చేసి రెసిమిక్ మిక్చర్ ఆఫ్ ఫోర్త్ వన్. ఓకే. సో నెక్స్ట్ 37th క్వశ్చన్. ఓకే. ఇది 37th క్వశ్చన్. ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈజ్ కైరల్. ఈ నాలుగింట్లో కైరల్ కాంపౌండ్ ఏది అని వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. సో కైరల్ అంటే ఏంటి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు, అండ్ ఒక ఆబ్జెక్ట్తో ఒక మాలిక్యూల్ అనేది కట్ చేస్తే రెండు సమానంగా ఉండకూడదు. అటువంటి కాంపౌండ్ని మనం కైరల్ కాంపౌండ్ అంటామన్నమాట. ఓకే. సో ఈ కైరల్ కాంపౌండ్ గురించి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. ఓకే. కైరల్ కాంపౌండ్ అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, ఒక మాలిక్యూల్ని ఏదైనా ఆబ్జెక్ట్తో కట్ చేసినప్పుడు రెండు సిమిలర్ ఈ పక్క సేమ్గా ఉండకుండా ఉంటే దాన్ని మనం కైరల్ అంటాం, రెండు సేమ్గా ఉంటే దాన్ని మనం అకైరల్ అంటాం అన్నమాట. సో ఆప్షన్ ఏ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ చైర్ ఫార్మేషన్. ఈ చైర్ ఫార్మేషన్ని మనం సైక్లిక్ ఫార్మేషన్లా మనం చూసుకున్నట్లయితే OH అనేది టాప్ సైడ్ వస్తుంది, మిథైల్ అనేది టాప్ సైడ్, రెండు హైడ్రోజన్స్ అనేటివి ఈ 2 హైడ్రోజన్స్ మనం సైక్లిక్ రింగ్ లోపల వచ్చేస్తుంది. మన చెప్పుకున్న ప్రకారం ఈ కైరల్ ఈ రెండింటి మధ్య మనం కట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ OH మిథైల్ అనేది సగానికి కట్ అయిపోతుంది కాబట్టి రెండు సమాన భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఇదేంటి అకైరల్ ఫార్మేషన్. సో మనం సి కాంపౌండ్ని చూసుకున్నట్లయితే ఇదేంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఈజీగా ఉంది, మనకు చూస్తానే కనిపిస్తుంది. ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది. ఒక ఆబ్జెక్ట్తో మనం కట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, రెండు సేమ్ ఈ పక్క సమానంగా ఉంది కాబట్టి ఇది కూడా ఏంటి అకైరల్ ఫార్మేషన్. ఓకే. అర్థం అవుతుందా మీకు? ఇక్కడ అకైరల్ ఫార్మేషన్ రెండు మనం సమభాగాలుగా కట్ చేస్తే రెండు సమభాగాలుగా వస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే అకైరల్ అంటాం.
నెక్స్ట్ డి ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇది 5 మెంబర్ రింగ్ స్ట్రక్చర్. ఈ 5 మెంబర్ రింగ్ స్ట్రక్చర్ని మనం ఈ విధంగా అయినా మనము డ్రా చేసుకోవచ్చు. OH హైడ్రోజన్ అనేది బిలో ద ప్లేన్ లాగా. ఓకే, సో మనం దీన్ని ఒక ఆబ్జెక్టుతో మనం కట్ చేసుకున్నట్లయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కదా. సో ఈ పక్క 2 కార్బన్స్ ఉన్నాయి, ఈ పక్క 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది, ఇక్కడ 2 సమభాగాలుగా ఉంటుంది కాబట్టి ఇదేంటి, ఇది కూడా అకైరల్ ఫార్మేషన్. సో నెక్స్ట్ బి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైక్లిక్ ఫార్మేషన్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, దాని పక్క పొజిషన్లోనే ఏమొస్తుంది, మిథైల్ గ్రూప్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒక ఆబ్జెక్టివ్తో డబల్ బాండ్ ఓ ఉంది కదా, ఇక్కడ మనము కట్ చేసినట్లయితే ఇక్కడ కార్బన్ కాంపౌండ్ ఉంది, ఇక్కడ ఏముంది, మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. సో 2 సమభాగాలుగా లేవు, ఎందుకంటే ఈ 2 కార్బన్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ ఈ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ అనేది ఉంది అన్నమాట. సో 2 సమభాగాలుగా లేవు కాబట్టి దీన్ని మనం కైరల్ అనొచ్చు. ఒకవేళ మనం ఈ విధంగా కట్ చేసినట్లయితే ఓకే, దీని పక్క కార్బన్ హ్యావింగ్ డబల్ బాండ్ ఓ, దీని పక్క కార్బన్కి ఏముంది, ఏమీ లేదు. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఉంటే దాన్ని మనం కైరల్ కాంపౌండ్ అంటున్నాం. ఓకే, సో బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.